ఈ రోజు ఏదైతే కేసు పెట్టారో మనం చూసాం, అందరు ఎఫ్ఐఆర్ కూడా చూసారు. మీరు అందరూ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా మీరు మీడియాలో పెట్టడం జరిగింది. అసలు ఆ కంటెంట్స్ చూసినా ఏది చూసినా కూడా ఎంత మోటివేటెడ్ గా, పొలిటికలీ మోటివేటెడ్ కేసు, ఎంత పెద్ద కుట్ర కాన్స్పిరసీ డన్ బై ద పోలీస్ అని తెలుస్తుంది. ఏ విధంగా పోలీస్ వాళ్ళు పొలిటికల్ వాళ్ళకి తొత్తులుగా మారి ఇలాంటి ఫాల్స్ కేసు పెట్టి అవసరం లేని సెక్షన్స్ అన్ని పెట్టి ఏదో విధంగా 10 సంవత్సరాల వరకు ఉన్న కేసు అయితే అది సెషన్స్ కోర్టుకి వెళ్తుంది. అలా 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 డిలే చేసి ఉద్యమ నాయకుడైన బల్క సుమన్ గారిని లోపల పెట్టి ఆయన ముందుండి నడిపించిన కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏదో విధంగా భయభ్రాంతులకు గురి చేసి మభ్యపెట్టి ఏదో విధంగా వాళ్ళని ఇచ్చేయాలి, అప్పటి వరకు వాళ్ళకి టైం కావాలి, టైం పర్చేస్ చేయడానికి అనే ఉద్దేశంతో ఇట్లా ఒక కుట్రపూరితమైన కేసు పెట్టారు. సో ఆ కేసులో ఏదైతే కంటెంట్స్ చూసినా ఏది చూసినా కూడా ఏ విధంగా కూడా అప్లికబుల్ అవ్వట్లేదు. కంప్లీట్ గా 14 మంది ఆల్రెడీ గెలిచిన తర్వాత కౌన్సిలర్స్ అవుట్ ఆఫ్ 22 అసలు వివేక్ వెంకటస్వామి గారి కానీ వంశీకృష్ణ గారి కానీ ఎక్స్ అఫీషియో మెంబర్స్ కి వెళ్లాల్సిన అవసరమే లేకుండే, అనవసరంగా కావాలని కాన్స్పిరసీగా వాళ్ళు వచ్చి వాళ్ళు దాడి చేసి ఇట్లాంటి తప్పుడు కేసులు పెట్టి కావాలని జైల్లో పెట్టాలని చూస్తున్నారు. న్యాయ వ్యవస్థని కూడా వాళ్ళ పొలిటికల్ మోటివేట్స్ ఏవైతే ఉన్నాయో దానికి యూజ్ చేయాలని చూస్తున్నారు. కానీ ఎప్పటికీ కూడా న్యాయ వ్యవస్థ ముందు వాళ్ళ ఆటలు చెల్లవు, అట్లాంటిది జరగదు. న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటారు. మంచి ఆర్డర్స్ వస్తాయి. ఆల్రెడీ చాలా డీటెయిల్డ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. వాళ్ళు ఏదైతే ఒక 7 విషయాలను ఎందుకు కస్టడీ కావాలని ఒక 7 విషయాలను వాళ్ళు చెప్పడం జరిగింది. అసలు ఆ 7 విషయాలు ఏదైతే ఉందో అది ఏది కూడా కస్టడీకి అసలు అవసరం లేకుండా కావాలని చెప్పి ఏదో కస్టడీ తీసుకొని బెదిరించాలనే ఉద్దేశంతో కౌన్సిలర్లే వాళ్ళ టార్గెట్. ఇక్కడ బల్క సుమన్ గారిని ఇలా చేస్తున్నారు అంటే అది రీజన్ మొత్తం ఏంటంటే కేతన్పల్లి మున్సిపాలిటీని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో ఇట్లాంటి ఫాల్స్ కేసు పెట్టారు. సో ఆ 7 విషయాల్లో కూడా ఆల్రెడీ అపెక్స్ కోర్ట్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. అపెక్స్ కోర్ట్ జడ్జిమెంట్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కస్టడీ విషయంలో ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి, అసలు ఏది కూడా కంప్లై అవ్వలేదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ అసలు ఏమంటారు ఫాల్స్ అండ్ మోటివేటెడ్ పిటిషన్ అది. సో అది ఏ విధంగా కూడా చెల్లదని చెప్పి కూడా ఆర్గ్యుమెంట్స్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. కస్టడీ పిటిషన్ డిస్మిస్ అవుతుంది. సార్ చెప్పినట్టుగా రేపు బెయిల్ పిటిషన్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. దాంట్లో కూడా పీపీ గారు తప్పించుకోవాలని చూసారు. నేను ఉండను, రేపు మండేకి వస్తాను అని చెప్పి ఏదో విధంగా టైం డ్రాగ్ చేయడానికి చూసారు. బట్ మేము చాలా ఇన్సిస్ట్ చేశాము కోర్టు వారి ముందు. సో అది కూడా రేపు ఆఫ్టర్ లంచ్ బెయిల్ పిటిషన్ ఆర్గ్యుమెంట్స్ ఉంది. సో ముందు కస్టడీ పిటిషన్ లో ఆర్గ్యుమెంట్స్ రాగానే మనకి ఏదో ఒకటి తెలుస్తుంది. వి విల్ అప్డేట్ టుమారో.